ఈరోజు పులివెందులు వెళ్తే నీకు సపోర్ట్ సిస్టమే లేదు, రాయలసీమలో నీకు ఎగ్జిస్టెన్స్ లేదు. వాస్తవం కాదా? ఇదివరకు పులివెందులు వెళ్తే నీకు కనీసం మీ బాబాయ్ ఉండేవాళ్ళు, బాబాయ్ వెనక వాళ్ళ మనుషులు ఉండేవాళ్ళు, సపోర్ట్ సిస్టమ్ ఉండేది. ఈ రోజు నీ మనుగడ ఎక్కడ చెల్లుతుంది? జగన్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఇష్టం వచ్చినట్టు తిరగడం తప్ప నువ్వు చేస్తుంది ఏంటి రాష్ట్రంలో? లాస్ట్ 5 ఏళ్లలో నువ్వు చేసిన స్థాపన ఏంటి? నిన్ను ఏం చూసి ఓట్లేస్తారు? అసలు గవర్నమెంట్ వైఫల్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. దీంట్లో కూడా కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. 22 మంది ఎమ్మెల్యేలని లాగేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు ఆ రోజుల్లో అని చెప్పి నువ్వు చేసే అభియోగాల మీద, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 20 చిల్లర సీట్లే వచ్చినాయి, ఇది కాలక్రమేణా జరిగిన కర్మ అని చెప్పి నువ్వు విశ్లేషించావు. అయితే 151 నుంచి 11 పడిన కర్మ రాష్ట్రంలో ఎవరికి లేదు, నీకు తప్ప. ఆ కర్మకి నువ్వు విశ్లేషణ ఎందుకు ఇవ్వవు? ఈరోజు జనాలకి సమాధానం లేదా? ఎందుకు నిన్ను 151 నుంచి 11 కూర్చోబెట్టారు అని చెప్పిన ఆన్సర్ నీకుందా? అసలు అవి కూడా లేకుండా రుబాబ్ చేసుకుంటూ తిరుగుతావు. నువ్వు మళ్ళీ కొత్త క్యాడర్ని క్రియేట్ చేస్తావు, నువ్వు పాదయాత్రలు చేస్తావు, నువ్వు విగ్రహావిష్కరణకి వెళ్ళి దండలేస్తావు, నువ్వు గంజాయి మొక్కల్ని ఓదారుస్తావు, కలుపు మొక్కల్ని పెంచి పోషిస్తావు కాదా? మహిళల్ని తిట్టండి, ఇంట్లో వాళ్ళని తిట్టండి ఎంకరేజ్ చేస్తావు దగ్గరుండి కాదా? నీకు నీతి ఉంది, అవినీతి గురించి మాట్లాడవు. ఇదంతా కాకుండా మళ్ళీ ఏంటండి అతను చెప్పేది? విశ్వాసతలు, విలువలు ఏంటవి? ఎక్కడున్నాయి నీకు? విశ్వాసతలు అనేది కోల్పోబట్టే కదా 151 నుంచి 11 పడ్డావు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 22 స్థానాల గురించి మాట్లాడినప్పుడు అదే దమ్ము ధైర్యంతో నీ 151 నుంచి 11 స్థానాల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు ఆన్సర్ తెలుసు కదా, పబ్లిక్లో ఎగ్జిబిట్ చేయలేవు అది.